శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం జీబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో నాజర్ గారి గురించి మాట్లాడుకుందాం. నాజర్ అబ్బో వెరీ సీనియర్ వెర్సటైల్ ఆర్టిస్ట్ ఏమండి. తర్వాత ఏ లాంగ్వేజ్ కంటే అతను ఉన్న లాంగ్వేజ్ కంటే మన తెలుగులో ఎక్కువ పాపులారిటీ ఉంది అతనికి. ఆయనకి తమిళ కూడా తమిళ్ ఉంది. తమిళ్ ఉన్నా కూడా తెలుగులో మహేష్ బాబుతో 2 సినిమాలు చేశాడు. మహేష్ బాబు అతడులో మహేష్ బాబు తాతగా చేశాడు. పోకిరిలో మహేష్ బాబు తండ్రిగా చేసి ప్రకాష్ రాజ్ చేత చంపబడతాడు. తర్వాత చేశాడు ఏమండి. తర్వాత బాహుబలి 1 and 2లో ఒక చెయ్యి ఉండదు శివగామి భర్తగా ఏమండి. తర్వాత మెయిన్గా నాయకుడు సినిమాలో కమల్ హాసన్కి చాలా ఇష్టమైన నటుడు నాజర్ గారు. ఆయన పెర్ఫార్మెన్స్ బాగా నచ్చిన నటుడు నాజర్ గారు. అంటే మేధావి దర్శకులు అందరికీ నచ్చిన నటుడు అండి. ఒక మణిరత్నం గారికి కానివ్వండి, ఒక ఏ దర్శకుడికి కానివ్వండి, నాజర్ గారు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో పెర్ఫార్మెన్స్ చేయటంలో ఏ పాత్రకైనా ఒదిగిపోయే నటుడు నాజరు. అంచేత పాజిటివ్ క్యారెక్టర్గా మొదలెట్టి విలన్గా చేసి మళ్ళీ పాజిటివ్ నటుగా కూడా అన్ని జోనర్స్లోనూ చేయగల నటుడు ఆయన. తర్వాత ఆయనలో ఒక దర్శకుడు ఉన్నాడు, దర్శకత్వం చేశాడు ఆయన. తర్వాత కళారూపాల మీద దర్శకత్వం చేశాడు ఒక సినిమాకి. ఇలాంటి వర్సటైల్ నటుడు, అన్ని పాత్రలకి సరిపోయే నటుడు ఎవరైనా ఉన్నారంటే నాజర్ గారు ఒక్కటే ఏమండి. అలాంటి నటుడు మార్చి 5, 1958లో చెంగల్పట్టులోని పాలూరులో మొహమ్మద్ హనీఫ్ పేరుతో పుట్టినప్పుడు మొహమ్మద్ హనీఫ్, నాజర్ కాదు, హనీఫ్ పేరుతో మెహబూబ్ బాషా ముంతాజ్ దంపతులకు జన్మించాడు ఈయన. విద్యాభ్యాసం అంతా చెంగల్పట్టులోనే చేశాడు ఆయన. PUC వరకు చదివాడు ఆయన. PUC వరకు చదివిన తర్వాత ఏం చేశాడు ఆయన, ఈ నటన మీద ఇంట్రెస్ట్ తోటి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఏం చేశాడంటే 2 ఇన్స్టిట్యూషన్లో చదివాడు ఆయన. ఏది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి కదా. ఫస్ట్దేమో సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో యాక్టింగ్ స్కూల్ ఉంటే దాంట్లో చదివాడు ఆయన. గవర్నమెంట్ది కదా అది? గవర్నమెంట్ది, అది ప్రైవేట్ది. తర్వాత తమిళనాడు గవర్నమెంట్ దాంట్లో కూడా ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ తరఫున చేస్తే దాంట్లో కూడా చదివాడు. 2 ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకున్నాడంటే ఇక దాన్ని బట్టి ఇక అప్పుడు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, దర్శకులందరూ కె బాలచంద్ర గారు వీళ్ళందరూ టీచ్ చేయడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళ అనుభవాలు చెప్పడానికి. అక్కడ పెర్ఫెక్ట్గా తయారైన నటుడు నాజర్ గారు. ఈయన పెర్ఫార్మెన్స్ చూసి బాలచంద్ర గారు కళ్యాణ అగదిగల్ అనే సినిమాలో ఫస్ట్ స్టార్ట్ చేశాడు, వేషం వేశాడు. వేషం వేసిన తర్వాత ఇది చూసిన తర్వాత మణిరత్నం గారు ఇమ్మీడియట్గా నాజర్ గారిని తీసుకొచ్చి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కమల్ హాసన్ కూతురికి భర్తగా నటించాడు. అరెస్ట్ చేయడానికి వస్తాడు కమల్ హాసన్, గుర్తుంటే నాయకుడు సినిమా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఆ అల్లుడు కమల్ హాసన్ అల్లుడుగా నటించాడు ఆయన. చాలా మంచి క్యారెక్టర్. ఆ తర్వాత కమల్ హాసన్ దేవర్ మగన్లో కూడా యాంటీ క్యారెక్టర్లో వేశాడు ఆయన. తర్వాత చేశాడు. తర్వాత ఇక ఈ పాజిటివ్ క్యారెక్టర్లు రాకపోతే ఏవిఎం సంస్థకి పెర్మనెంట్ డైరెక్టర్ SP ముత్తురామన్ వేలైకారన్ అనే సినిమాలో విలన్గా నటించాడు ఆయన. వేలైకారన్ అనే సినిమాలో విలన్గా నటించాడు. అక్కడి నుంచి ఇక వరుసగా తమిళ సినిమాల్లో ఈయన లేని సినిమా లేదంటే కూడా అంత అతిశయోక్తి కాదంతగా అందరు హీరోలతోటి, ఎస్పెషల్లీ కమల్ హాసన్ గారికి ఇష్టమైన నటుడు నాజర్ గారు. చాచి ఫోర్త్ హిందీలో కూడా చేశాడు. హిందీ సినిమాల్లో కూడా 4-5 సినిమాలు చేశాడు ఆయన. పైగా ఈయన ఫస్ట్ డైరెక్టర్స్ మంచి వాళ్ళు పడ్డారండి, మంచి హ్యాండ్స్ అని మేధావి దర్శకులు చెప్తున్నారు. బాలచంద్ర గారు, మణిరత్నం గారు, ఆ తర్వాత మన తెలుగులో డైరెక్టర్స్ అందరూ కూడా త్రివిక్రమ్ శ్రీనివాసు వీళ్ళందరూ కూడా బాగా ఫస్ట్లో హ్యాండ్స్. ఏమండి ఇలా వస్తుండగా ఈయన హిందీ సినిమాలు 4-5 చేశాడండి. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి మీరు చెప్పిన చాచి భామనే సత్యం దాంట్లో హిందీ చాచి 420 అలాగా ఆ హిందీ సినిమాలో కూడా ఈయన వేశాడు. తర్వాత ఈయనకు ఒక గ్రేట్ క్రెడిట్ ఏంటంటే అవకాశం వచ్చింది ఒకసారి, ఈయన చేయలేకపోయాడు ఆయన. అమీర్ ఖాన్ లాంటి ఆర్టిస్ట్కి
ఈ దృష్టిలో పడ్డాడు. లగాన్లో ఒక క్యారెక్టర్ ఇచ్చాడు ఈయన. ఆ, లగాన్లో క్యారెక్టర్ ఇస్తే డేట్స్ లేక ఈయన వదిలేసుకున్నాడు. ఓకే. తర్వాత జానపద రూపాలు మీద ఈయనకి బాగా చిన్నతనంలో ఈయనకు బాగా కళ వచ్చింది కానివ్వండి, ఈయనకి ఆలోచనలు ఏమైతే వచ్చినాయో చిన్నతనంలో వచ్చిన ఆలోచనలు సినిమాల రూపంలో ఈయన డైరెక్షన్ చేశాడు. జానపద రూపాల మీద ఒక అవతారం అనే సినిమా తీశాడు ఆయన. ఓకే. ఆ తర్వాత దేవత అనే ఒక సినిమా డైరెక్ట్ చేశాడు ఆయన. ఈ 2 డైరెక్షన్. అదే. ఆ, కానీ ఈ డైరెక్షన్ పిక్చర్స్ ఆడకపోయినా కూడా మేధావుల ప్రశంసలు మాత్రం అందినాయి. ఓకే. అంచేత ఎప్పుడు కూడా టేస్ట్ ప్రకారం సినిమాలు తీసుకుంటే ఆడవు. రైట్. కమర్షియాలిటీ ఆలోచించలేదు, అది మనం చెప్పుకోవాల్సింది. అదే. ఈయనకి తనకు డబ్బులు వచ్చిన తర్వాత తన ఆలోచనలే అమలులో పెట్టడానికే దర్శకత్వం వహించాడు ఆయన. ఓకే. తనకు వచ్చిన ఆలోచనలు మంచివి ఉంటాయి, కళారూపాలు కానీ దీని గురించి కానీ, దాన్ని ఇచ్చేయడానికే ఈయన చేశాడు ఆయన. Yeah. తర్వాత ఈయన ఒక సైకాలజిస్ట్ని, కమీలా అనే సైకాలజిస్ట్ని, తర్వాత పొలిటీషియన్గా మారారు ఆవిడ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత 3 కుమారులు పుట్టారు. 3 కుమారుల్లో 3 కూడా సినిమా రంగానికి వచ్చేసారు ఆయన. 3 సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఫస్ట్ కొడుకు మొదటి అబ్బాయికి హీరోగా సినిమా స్టార్ట్ అయింది కానీ ఫినిష్ అవ్వాలి. ఎందుకంటే ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగి సినిమా ఆగిపోయింది. కారు యాక్సిడెంట్ ఏదో జరిగింది. ఓకే. ఓకే. ఆ యాక్సిడెంట్లో చాలా బాగా దెబ్బలు తగిలింది. దాంతో ఆ సినిమా రంగాన్ని వదిలేశాడు ఆ అబ్బాయి. ఓకే. వదిలేసి అది తర్వాత వేరే వ్యాపకాలంలో ఉన్నాడు. ఇక సెకండ్ థర్డ్ కూడా సినిమాల్లోనే ఉంటున్నారు. వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు. ఓకే. ఓవరాల్గా నాజర్ గారి పేరు నిలబడుతూ వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళు సినిమా రంగంలో సెటిల్ అయ్యారు. కాకపోతే పెద్ద కొడుకు చేయలేకపోయాడు తప్ప ఓవరాల్గా 3 కూడా ఇదే ఉండేవాడు. తర్వాత ఇప్పటికీ ఆయన తెలుగు సినిమా రంగానికి కావాల్సిన వాడే, తమిళ సినిమా రంగానికి కావాల్సిన మొత్తం ఆల్ లాంగ్వేజెస్లో చేసిన నటుడు నాజర్ గారు. ఈయన ఇప్పటికీ నటిస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు కమల్ హాసన్ గారి కాంబినేషన్లో కమల్ హాసన్ గారి సినిమా ద్రోహి తీసుకోండి. ద్రోహి అంతా. తర్వాత దీంట్లో రోజా సినిమాలో మిలిటరీ ఆఫీసర్గా వేశాడు. రోజా సినిమాలో మంచి మిలిటరీ ఆఫీసర్. అంచేత ఏం టిపికల్ క్యారెక్టర్ అయినా కూడా నాజర్ అండి. ఇవాళ అలాంటి ఆర్టిస్టులు దొరకటం అనేదండి మనం చాలా అదృష్టం అండి, మన సినిమా రంగం చేసుకున్న అదృష్టం. ఏ లాంగ్వేజ్ కానివ్వండి. మరి దాంట్లో ఎంత బాగా చేశాడంటే బాహుబలిలో వంకర చేసుకుని శివగామి భర్తగా క్యారెక్టర్స్ చేశారు. తర్వాత తాత క్యారెక్టర్ ఎలా చేశాడు, మెడ మీద అతడులో. పోకిరిలో ఏడేస్తాడు మా కొడుకు ఏడేస్తాడని ప్రకాష్ రాజ్తో చెప్పేటప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ చూసారా, ఇదంతా అతందే. దర్శకుడు ఇంత చెప్తే ఇంత అల్లుకుపోయే నటులందరూ వీళ్ళలాంటి వాళ్ళండి. ఎందుకంటే ఈయన ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన 2 ఇన్స్టిట్యూట్స్, నాట్ 1, నాట్ సింగిల్ 1, అంటే 2 డిగ్రీలు కరెక్ట్గా చెప్పాలంటే. అంచేత అలాంటి పరిపూర్ణ నటుడని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ చిత్రం ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగిన నటులందరినీ కూడా పరిపూర్ణ నటులని అనొచ్చు మనం. ఒక ఇది ఇవ్వచ్చు. ఇచ్చేదంటే ఒక తాతగా ఇచ్చినా, ఒక విలన్గా ఇచ్చినా, ఒక కామెడీగా ఇచ్చినా, కామెడీగా ఒక పిక్చర్స్ కూడా చేశారు ఆయన. ఏది చేసినా కూడా ఇచ్చినా కూడా కమల్ హాసనే మెచ్చుకున్నాడంటే దాన్ని బట్టి ఎన్ని విశేషాలు ఉంటాయో నాజర్లో మీరు ఆలోచించుకోవచ్చు. ఆయన లేనిదే సినిమా తీసేవాడు కదా ఆయన. అలాగే రజనీకాంత్ తోటి అలాగా. అంచేత అన్ని లాంగ్వేజెస్లోనూ నటించిన నటుడు నాజర్ గారు ఒక పరిపూర్ణ నటుడు.